హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మహేష్. ఈరోజు అయితే మన వీడియోలో ద మోస్ట్ ఇంపార్టెంట్ సొల్యూషన్స్ పార్ట్స్కి అయితే వచ్చేసాము. అండ్ ప్రీవియస్గా అయితే మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేసాము ఫ్రమ్ ద ఆల్ 5 యూనిట్స్. అంటే 5 యూనిట్ల నుంచి వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్స్ అండ్ వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్స్ అని మనం ఆల్రెడీ ఈ పర్టికులర్ కోర్స్ 4కి సంబంధించి అన్నీ కూడా డిస్కస్ చేసాము. ఎవరైతే చూడలేదో వెళ్ళి ఒకసారి చూసేసేయండి అవన్నీ కూడా. అండ్ వాటికి సంబంధించి ఆన్సర్స్ కూడా మనం డిస్కస్ చేస్తాము ఈ సెమిస్టర్ 2లో అని చెప్పి యాజ్ ఎ ప్రామిస్డ్ యూ ప్రీవియస్లీ. సో దానికి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో మనం ఎలా రాయాలి, ఓకే ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ మన దగ్గర ఉన్నాయి, ఇవి పట్టుకుని ఏడ్ చేస్తాం, అవి దానికి సొల్యూషన్స్ తెలియకపోతే. సో దట్ ఈస్ వాట్ టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద సొల్యూషన్స్ పార్ట్. లాంగ్ ఆన్సర్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ పర్టికులర్ 2024 నుంచి వచ్చేటటువంటి మేజర్ మైనర్ పార్ట్లు ఆల్రెడీ బోర్డు పైన అయితే క్లియర్గా ఉంది, చూసారని అనుకుంటున్నాను. సెకండ్ సెమిస్టర్ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో సెకండ్ సెమిస్టర్లో మేజర్ మైనర్, సో ఇది మనకు వచ్చింది. మేజర్ మైనర్ అనేది మనకి ఈ 2024 నుంచి మనకి వచ్చింది. సో 2024 నుంచి కొత్త ప్యాటర్న్ ఏదైతే ఉందో 2-1-2-2 అంటే 2 మేజర్లు, 1 మైనరు, 2 లాంగ్వేజ్లు, 2 స్కిల్ పేపర్లు. దానికి సంబంధించి మేజర్ కానీ మైనర్ కానీ ఎనీ సబ్జెక్ట్ ఇఫ్ యూ టేకెన్, ఏది తీసుకున్న సెమిస్టర్లో ఆల్ ద ఇంపార్టెంట్స్ అండ్ దానికి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ ఆల్ యూనిట్స్ అన్నీ కూడా మనం ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాము. సో ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, కొత్తగా వచ్చిన వాళ్ళకి సో ఇక్కడ ఈ పర్టికులర్ ప్యాటర్న్ 2-1-2-2 2 మేజర్లు, 1 మైనరు, 2 లాంగ్వేజ్లు, 2 స్కిల్ పేపర్లు, వీటికి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నీ కూడా మనం ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. సో అవర్ ఎయిమ్ ఈజ్ టు గెట్ 75/75 ఈజీగా గెయిన్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి ప్రీవియస్గా మన వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఐ థింక్ 400 వీడియోస్ పైన ఉంటాయి. మీరు ఏ వీడియో కామెంట్లో చూసినా కూడా లైక్ లాస్ట్ 3 years నుంచి దే యూస్ టు గెట్ వాళ్ళకి వచ్చిన రిజల్ట్స్ అన్నీ కూడా బెస్ట్ రిజల్ట్స్ అన్నీ కూడా మన కామెంట్ రూపంలోను కమ్యూనిటీ రూపంలోను కూడా పొందుపరిచామని చూడవచ్చు, మీరు ఆల్రెడీ స్టూడెంట్ చేసినవే. ఆల్ రైట్, సో ఎక్కడైతే ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం మేజర్ మైనర్ ఏదైతే కొత్త ప్యాటర్న్ మనకు ఉందో దాంట్లో కోర్స్ 4 అంటే ఏంటమ్మా మనకి అనలిటికల్ సాలిడ్ జామెట్రీ. సో దిస్ ఈస్ ద థింగ్. యూనిట్ 1లో ఉన్నాము ది ప్లేన్స్, అందులో పర్టికులర్గా మనం ఏం చేస్తున్నాం లాంగ్స్. సో ఇలాగే యూనిట్ 1, యూనిట్ 2 వచ్చి ద లైన్, యూనిట్ 3 వచ్చి ద స్పియర్, ఇవన్నీ కూడా 5 యూనిట్లు కూడా మనం అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ అందులో వీఆర్ ఇన్ పార్ట్ నెంబర్ 4 అంటే దీనికన్నా ముందు 3 పార్ట్లు అయిపోయాయి. ఒకసారి ఎవరైతే చూడలేదో వాళ్ళందరూ కూడా వెళ్ళి చూడండి. ఎలా చూడాలి సార్? సింపుల్, ఛానల్ నేమ్ మీద క్లిక్ చేస్తే మీకు హోము లైక్ లైవ్, షార్ట్స్, కమ్యూనిటీ, ప్లేలిస్ట్ అని ఎలా వస్తాయి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి కోర్స్ 4 అని చూడండి, అనలిటికల్ సాలిడ్ జామెట్రీ, దాని మీద క్లిక్ చేస్తే ఆ 1, 2, 3 అలాగే ఈ పార్ట్ దీని తర్వాత అవ్వబోయాన్ని అందులో అంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి నీట్గా చూసుకోవచ్చు అనమాట. అలా ప్లేలిస్ట్కి వెళ్ళే ముందు ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, సో మాకు కాస్త సపోర్ట్గా ఉంటుంది. ఆల్ రైట్, సో ఈ పార్ట్ నెంబర్ 4లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ డెఫినెట్గా 10 మార్క్స్కి వచ్చే క్వశ్చన్ మనం ఎక్కడైతే మనకు కనిపిస్తుంది, ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఆన్ ద బోర్డ్ ప్రూవ్ దట్ ద ఈక్వేషన్ విచ్ లుక్స్ లైక్ ఎలా ఉంది, మనం ఫార్ములాలో చెప్పాము ఆల్రెడీ. ax² by² cz² 2f(yz) 2g(zx) 2h(xy) is equals to 0 which represents ఏమన్నాడు, పెయిర్ ఆఫ్ ప్లేన్స్. ఏం చూపించాలి ఫస్ట్? పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అవుతుందని చూపించాలి. ఆల్సో ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్ అంటే 2 రకాల క్వశ్చన్స్ ఇచ్చాడమ్మా. ఎన్ని? 2 రకాల క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈ 2 క్వశ్చన్స్ని కూడా మనం చాలా ఈజీగా చేయొచ్చు. చూద్దాం మరి ఏ విధంగా చేయాలి అని. దానికన్నా ముందు ఇట్ హ్యాస్ ఎ ఫార్ములా అండ్ ప్రొసీజర్. ఒక ఫార్ములా ప్రొసీజర్ నేర్చుకుంటే ఈ క్వశ్చన్ని మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏం చేయాలి సార్ అని అంటే ఇక్కడైతే ముందు మనం ప్రొసీజర్ తెలుసుకుందాం. First, step number 1, we have to compare with the standard equation.
స్టాండర్డ్ ఈక్వేషన్తో కంపేర్ చేయాలి. కంపేర్ చేశాక యూ విల్ గెట్ ఏ వస్తుంది, బి వస్తుంది, సి వస్తుంది, ఎఫ్ జిహెచ్ వాల్యూస్ వచ్చేస్తాయమ్మా. యూ విల్ గెట్ ఏబిసి ఎఫ్ జిహెచ్ ఈ 6 వాల్యూలు వస్తాయి. రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి సార్ అని అంటే, ఎస్ 4 రకాలైనటువంటి, ఎన్ని రకాలమ్మా, 4 రకాలైనటువంటి కండిషన్స్ని కానీ ఈ గివెన్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తే అప్పుడు ఆ గివెన్ ఈక్వేషన్ని పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అని పిలుస్తాం. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ద థింగ్ హ్యాపెనింగ్ విత్ దిస్ క్వశ్చన్. పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అంటే స్టాండర్డ్ ఈక్వేషన్ నాకు చెప్పాను కదా, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ సిజెడ్ స్క్వేర్ 2ఎఫ్ జిఎక్స్ 2హెచ్ఎక్స్వై ఇలాగ ఒక ఈక్వేషన్ ఉంటుంది, నేను చెప్తాను ఇప్పుడు. సో దాంతో కంపేర్ చేసినప్పుడు యూ విల్ గెట్ ఏబిసి ఎఫ్జిహెచ్. సో కంపేర్ చేసాక వాల్యూస్ వచ్చాక ఎన్ని థింగ్స్ మనకు కావాలి? 4 రకాల ఫార్ములాలో ఫస్ట్ వన్ డిటర్మినెంట్ డి ఈజ్ ఈక్వల్స్ టు 0 రావాలి. వాట్ ఈస్ దట్ జి అని అంటే ఏబిసి ఎలా ప్రిన్సిపల్ డయాగ్నల్ రాసుకోవాలి. ఎఫ్జిహెచ్ దిస్ వాల్యూ షుడ్ బి ఈక్వల్స్ టు 0 రావాలండి. 3/3 డిటర్మినెంట్ కట్టడం వచ్చు కదా, మ్యాట్రిక్స్లో నేర్చుకున్నాం ఇంటర్మీడియట్లో, మళ్ళీ ఇప్పుడు అది యూజ్ చేస్తాం. తర్వాత వచ్చేసి ఎఫ్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బీసీ రావాలి. జీ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏసీ రావాలి. అండ్ లాస్ట్ వన్ హెచ్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, అయితే ఈక్వల్ అయినా రావచ్చు, లేదా ఇది పెద్దదైనా ఉండాలి ఖచ్చితంగా. ఇలాగా ఈ 4 కండిషన్లు అంటే థర్డ్ పాయింట్లో ఉన్న 4 కండిషన్స్ కానీ ఈక్వల్ అంటే సాటిస్ఫై అయితే అప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్ని పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అని పిలుస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలండి. అంటే ఈ పార్ట్ నెంబర్ 3 అంటే ముందును కూడా చెప్పాం కదా, ప్లేన్స్ లైక్ ఇంట్రడక్షన్ అంతా కూడా, అది కూడా చూడండి, యూ విల్ గెట్ అన్ ఐడియా. సో లైక్ 4 అయితే అప్పుడు పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అయిపోతుంది. ఆల్సో ఇంకోటి ఏం అడిగాడమ్మా, యాంగిల్. వీ హ్యావ్ టు యూజ్ యాంగిల్ ఫార్ములా. యాంగిల్ ఫార్ములా ఈజ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై రూట్ ఓవర్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఎఫ్ స్క్వేర్ ప్లస్ జీ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. అదేంటి సార్ యాంగిల్ అంటే కాస్ థీటా అంటే a1a2 ప్లస్ b1b2 ప్లస్ c1c2 బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇది కదా సార్ ఫార్ములా. ఎక్కడేంటి కొత్తగా రాశారంటే, ఎస్ కొత్తదే. ఎందుకు అని అంటే ఇదేంటిది, ఈ ఈక్వేషన్ ఏంటి, ఆ ఈక్వేషన్ పెయిర్ ఆఫ్ ప్లేన్స్ ఈక్వేషన్. నార్మల్ ప్లేన్స్ కాదు కదా, నార్మల్ వేరు ప్లేన్లు అనుకో, అప్పుడు a1a2 b1b2 ప్లస్ c1c2 వాడేవాళ్ళని. సిన్స్ ద గివెన్ క్వశ్చన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఈజ్ ఎ పెయిర్ ఆఫ్ ప్లేన్. పెయిర్ ఆఫ్ ప్లేన్ అంటే ఒక కాంబినేషన్ ఎలా ఉండేది పెయిర్ ఆఫ్ ప్లేన్. సో ఒక కాంబినేషన్లో 2 ప్లేన్స్ ఉన్నాయి, పెయిర్ ఆఫ్ ప్లేన్స్లో ఉన్నాయి కాబట్టి వి యూజ్ కాస్ థీటా ఫార్ములా ఏంటమ్మా, ఏ ప్లస్ ఆల్రెడీ ఏబీసీ వచ్చాయి కదా పైన, ఏబీసీ అవి ఇందులో వేసే ఫార్ములా మనమే గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. జస్ట్ సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేయడమే. దిస్ ఈస్ ద ప్రొసీజర్ వీ నీడ్ టు యూజ్ టు గెట్ 10 మార్క్స్. అంటే చాలా సింపుల్ వేలో 10 మార్క్స్ని మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు. ప్రొసీజర్ గుర్తుంటుంది, అలా జాగ్రత్తగా అది ముందు మైండ్లోకి వచ్చేయాలి, పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అండ్ డెఫినెట్ క్వశ్చన్. సో 10 మార్క్స్కి చెప్పాను కదా, సో 10 మార్క్స్కి అయితే డెఫినెట్గా దిగిపోయేటటువంటి క్వశ్చన్, అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్లో కూడా ఇచ్చాను దీన్ని, లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్. ఫస్ట్ బైసెక్టింగ్ ప్లేన్స్ అన్నాను, బైసెక్టింగ్ ప్లేన్స్ కాకపోతే ఇదే ఆప్షన్ బిలో ఉండేది. ఈ 2 క్వశ్చన్లు నేర్చుకుంటే లాంగ్ కవర్ అయిపోయినట్టే. యూనిట్ 2కి వెళ్ళిపోవచ్చు, పెయిర్ ఆఫ్ లైక్ కోప్లెనార్ షార్ట్ డిస్టెన్స్కి వెళ్ళిపోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది. ఆల్ రైట్, హియర్ వీ గో విత్ ద సొల్యూషన్. ఒకసారి చూద్దాం. చూడండి, ఇప్పుడు మాట్లాడినంతసేపు కూడా సొల్యూషన్ ఉండదు, అంత ఈజీగా ఉంటుంది. ఫస్ట్ లెట్ ద గివెన్ ఈక్వేషన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ రాయండి. 2x స్క్వేర్ 6y స్క్వేర్ మైనస్ 12z స్క్వేర్
ప్లస్ 18yz ప్లస్ 2zx ప్లస్ xy ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆల్ రైట్, కంపేర్ విత్ వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఈక్వేషన్ అమ్మ. అక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి, కంపేర్ చేయమన్నాం. కంపేర్ విత్ దేంతోని? స్టాండర్డ్ ఈక్వేషన్ని. కంపేర్ విత్ స్టాండర్డ్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ప్లస్ cz స్క్వేర్ ప్లస్ 2fyz ప్లస్ 2g zx 2hxy is equals to 0. So this is the thing, the standard equation we have to compare. So compare this one equation, x square coefficient to x square coefficient a అంటే ఏ వాల్యూ ఎంతమ్మా 2. ఇలా ఒక చిన్న బాక్స్ వేసుకోండి. y స్క్వేర్ కోఎఫిషియంట్ b, ఇక్కడ కూడా y స్క్వేర్ కోఎఫిషియంట్ ఒక వాల్యూ ఉంది -6. ఇలా ఒక చిన్న బాక్స్ వేసేయండి. జెడ్ స్క్వేర్ కోఎఫిషియంట్ సి, ఇక్కడ -12, దీన్ని కూడా ఒక డబ్బా వేసేయండి. అలాగే డబ్బాలో ఉంటాయి వాల్యూస్ అన్ని. తర్వాత వైజెడ్ కోఎఫిషియంట్ ఈజ్ 2f, ఇక్కడ వైజెడ్ కోఎఫిషియంట్ ఈజ్ 18. మనకు కావాల్సింది ఏంటమ్మా? ఎఫ్. అంటే 2 అటు పంపించేస్తే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 18/2, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ 2 1s are 2 9s are. ఎఫ్ వాల్యూ ఇలా వస్తుంది. ఎఫ్ జి ఇవి ఈ విధంగా వస్తాయి వాల్యూస్. అలాగే ఇంకా అబ్జర్వ్ చేస్తే జెడ్ఎక్స్ కోఎఫిషియంట్, ఇక్కడ జెడ్ఎక్స్ కోఎఫిషియంట్ ఈజ్ 2g, జెడ్ఎక్స్ కోఎఫిషియంట్ ఈజ్, ఇక్కడ జెడ్ఎక్స్ 2 ఉంది. సో వాట్ ఈజ్ జీ వాల్యూ? 2 అండ్ 2 ఇటువైపు వస్తే 2/2, అంటే 2 1s are 2 1s are క్యాన్సిల్ అయిపోతే జీ వాల్యూ ఈజ్ 1, జీ వాల్యూ ఈజ్ 1. అండ్ లాస్ట్ వన్ xy కోఎఫిషియంట్ ఈజ్ 2h, ఇక్కడ xy కోఎఫిషియంట్ ఈజ్ 1, దట్ మీన్స్ h ఈజ్ ఈక్వల్స్ టు 1/2. వచ్చాయా రాలేదా వాల్యూస్? సో ఏమన్నాం? స్టార్టింగ్ వీ నీడ్ టు కంపేర్ విత్ ఎ స్టాండర్డ్ ఈక్వేషన్. కంపేర్ చేసాం. యూ విల్ గెట్ ద వాల్యూస్ ABCFGH. నౌ వీ హ్యావ్ టు అప్లై 1 ఫార్ములాలో అప్లై చేసుకోవాలన్నమాట. ఒకసారి ఇక్కడి వరకు రాసుకోండి, ఇంక్ ఫిల్ చేద్దాం. కొద్దిగా డార్క్గా రాయట్లేదు. క్లియర్? ఒకసారి నీట్గా ఆ ప్రొసీజర్ రాసుకోండి. అండ్ అలాగే ఈ ఫైండింగ్ ద వాల్యూస్. నౌ ఇప్పుడు వీ హ్యావ్ అ డిటర్మినెంట్, రైట్? సో ఆ డిటర్మినెంట్లో ఈ వాల్యూస్ అప్లై చేస్తాం, వాల్యూ 0 వస్తుంది. తర్వాత ఈ 3 కండిషన్లు కూడా చేస్తాం, లాస్ట్లో యాంగిల్ కూడా చేస్తాం అనమాట. ఒకసారి ఇక్కడ వరకు అయితే నీట్గా రాసుకోవాలి. రాశారు కదా? సో ఆ ప్రొసీజర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దాన్ని ఫాలో అయిపోతూ వచ్చాము. సో ఇక్కడ వరకు మనమైతే నోట్ చేసుకున్నాం. వీఆర్ గెటింగ్ ABC వాల్యూస్ అండ్ FGH. By using those values, we have to find out the determinant, first one. So, whatever the value, condition number 1, we can write a determinant. What is the formula for determinant? ఇప్పుడు ఆ డెట్ వాల్యూ గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ABC ప్రిన్సిపల్ డయాగ్నల్లో ABC రాయాలమ్మా. తర్వాత FGH, ఎఫ్ అనేది ఆల్ఫాబెట్స్లో 6th లెటర్, 7th లెటర్, 8th లెటర్. సేమ్ అదే FGH. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనే విషయం తెలిస్తే చాలు, అంతే సింపుల్, రైట్? సో వీ హ్యావ్ టు అప్లై ద వాల్యూస్. ఏ వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి? ఏ వాల్యూ ఈజ్ 2, హెచ్ వాల్యూ ఈజ్ హాఫ్, అంటే మైనస్, లైక్ ఇక్కడ మైనస్ వస్తుంది, ప్లస్ మైనస్ ప్లస్. జీ వాల్యూ ఈజ్ 1. తర్వాత హెచ్ వాల్యూ ఈజ్ 1/2, B value is -6, F value 9, and last row G value is 1, F value is 9, C value is -12. సో ఈ విధంగా డిటర్మినెంట్ వచ్చింది. ఫర్ దిస్ పర్టికులర్ డిటర్మినెంట్ డెఫినెట్లీ 0 అవుతుంది. ఎందుకంటే ప్రూవ్ దట్ అని అన్నాడు, అంటే ఖచ్చితంగా ప్రూవ్ అవుతుంది అని. సో ప్రూవ్ అవుతుంది ఇన్ ద సెన్స్ మనమైతే ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ ఫస్ట్ 2 ఉందమ్మా. దట్ పర్టికులర్ రో అండ్ కాలమ్ షుడ్ క్లోజ్. అంటే ఇక్కడ వీ హ్యావ్ 4 ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి మనకి. 6 12s are 72,
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏడి మైనస్ బీసీ 9 9s are 81. సో అలా మనం ఈజీగా కట్టచ్చు. మైనస్ ఇంటూ హాఫ్ మైనస్ హాఫ్ అండ్ రో అండ్ కాలమ్ షుడ్ క్లోజ్. 4 ఎలిమెంట్లు కనిపిస్తున్నాయి కదా, ఏడి మైనస్ బీసీ 1/2 ఇంటూ -12 అంటే ఎంత అవుతుందిరా ఇడియట్? -6. ఎందుకంటే 2 1s are 2 6s are 9 1s are 9. తర్వాత ప్లస్ 1 ఇంటూ అండ్ దట్ 1 ఉండే పర్టికులర్ రో అండ్ కాలమ్ షుడ్ క్లోజ్ 1/2 ఇంటూ 9. దట్ మీన్స్ 9 1s are 9/2 మైనస్ 1 into -6 -6 minus into minus plus, and here I can write 6. So this is the way to find out the determinant of 3/3 determinant. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. 2 into 81లో 70 తీస్తే 9 and minus half minus 15 9 plus 6 15 1 ఇంకా అక్కర్లేదు. అండ్ ఎల్సిఎం తీసేస్తే 9 ప్లస్ ఎల్సిఎం ఈస్ 2 2 6s are 12. ఇక్కడ ఎంత అవుతుంది? -18 అండ్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15/2 ప్లస్ ఇక్కడ 21/2 9 plus 12. సో ఫైనల్ ఎల్సిఎం ఎంత అవుతుందండి? 2 18s are 36. ఇట్ విల్ బికమ్స్ మైనస్ తర్వాత వచ్చి 15 plus 21. సో -36 ఇక్కడ 10 20 5 1 6 అంటే ఇట్ విల్ బికమ్స్ +36/2. సో దీస్ 2 will get cancelled. 0/2 what we are getting 0. డెఫినెట్లీ ఈ కైండ్ ఆఫ్ డిటర్మినెంట్ కట్టేటప్పుడు 100% ఖచ్చితంగా 0 వస్తుంది, ఆలోచించక్కర్లేదు. డెఫినెట్గా 0 వస్తుందండి. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు ఫైండ్ అవుట్ ద డిటర్మినెంట్. అంటే వీ గాట్ ద ఫస్ట్ వాల్యూ, ఇది 0 మీన్ డిటర్మినెంట్ 0. నెక్స్ట్ ఈ 3 కండిషన్లు కూడా సాటిస్ఫై చేయాలి. సో కండిషన్ నెంబర్ 2, ఎఫ్ స్క్వేర్ ఏముంది? ఎఫ్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బీసీ. ఫస్ట్ వీ విల్ ఫైండ్ ఎఫ్ స్క్వేర్ అమ్మా. వాట్ ఈస్ ఎఫ్ వాల్యూ? 9. సో 9 square is 81. ఓకే, ఎఫ్ స్క్వేర్ రైట్ సైడ్ ఏముంది? బీసీ బి ఇంటూ సి. వాట్ ఈస్ బి వాల్యూ? -6. వాట్ ఈస్ సి వాల్యూ? -12. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 60 72. డెఫినెట్లీ పెద్దది వచ్చిందా లేదా? డేట్ 4 ఎఫ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ బీసీ. మళ్ళీ ఈక్వల్స్ టు రాయక్కర్లే. అంటే ఏంటి దాని మీనింగ్? ఐదర్ గ్రేటర్ అయినా రావాలి ఆర్ ఈక్వల్స్ టు అయినా రావచ్చు, ఏదో ఒకటి రావాలి. వచ్చింది కదా. ఎస్, సెకండ్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. థర్డ్ కండిషన్ ఈజ్ జీ స్క్వేర్ ఈజ్ 1 square నథింగ్ బట్ 1. జీ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏసీ. ఏ అండ్ సి మల్టిప్లై చేసామా? ఏ ఈజ్ 2, సి ఈజ్ -12. దట్ మీన్స్ -24, which is a negative value, which is a positive value. So definitely G square greater than AC. ఎందుకంటే -24 కన్నా ఒకటే పెద్దది కాబట్టి. సో డెఫినెట్లీ G square is greater value. Yes, ఇది కూడా సాటిస్ఫై అయింది. అండ్ లాస్ట్ కండిషన్ ఈజ్ H square greater than AB. ఫస్ట్ we will write down the value of H square. H ఎంతమ్మా? 1/2. సో 1/2 square అంటే 1/4. Again we got a positive value. AB, what is A value? Is 2. B value is -6 -12. Again which is a negative and which is a positive. అంటే ఖచ్చితంగా పాజిటివ్ వాల్యూ పెద్దది. సో H square is greater than. All the 4 conditions are satisfied. కాబట్టి date 4 the given equation represents a pair of ప్లేన్స్ అని చెప్పి ఇక్కడ వరకు రాస్తే 5 మార్కులు వస్తాయండి. ఎందుకంటే క్వశ్చన్ ఇంకా ఉంది కదా, ఏంటి? ఆల్సో ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ దమ్ యాంగిల్ ఫార్ములా కూడా ఇచ్చాను. సో ఇక్కడ వరకు అయితే ఇలా నీట్గా, ఒకవేళ ఎక్కడ వరకు అడిగాడు అనుకోండి ఇక్కడ తాపేస్తాం, ఇక్కడ తాపేయచ్చు. ఒకవేళ ఎక్కడ వరకు అడిగాడు అని అంటే వీ కెన్ స్టాప్ హియర్
వి విల్ గెట్ ఈజీగా హాఫ్ మార్క్, ఒక 10 మార్క్స్ కడితే అక్కడ తప్పితే 10 మార్క్స్ వస్తాయి. యాంగిల్ కూడా ఆల్సో అన్నాడు, యాంగిల్ జస్ట్ ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, సో ఆ వాల్యూస్ ఇందులో ఇది ఉంచేస్తాను నేను, ఏబిసి వాల్యూస్ కావాలి కాబట్టి ఇది ఉంచుతాను. దీని కంటిన్యూషన్లో డేట్ ఫర్ యాంగిల్ అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయగా ఫార్ములా కూడా ఇచ్చి అది చేద్దాం. ఇక్కడ వరకు క్లియర్ అన్నట్టు. ఇంత ఈజీగా సింపుల్ వేలో మనము ప్రతి లాంగ్ కానీ షార్ట్ కానీ పర్ఫెక్ట్గా, ఇఫ్ దే వాంటెడ్ టు చేంజ్ ద నెంబర్స్ ఇన్ ద ఎగ్జామ్ చేంజ్ చేసుకుని అండి, మనకు సంబంధం లేదు, ఈ ప్యాటర్న్ ఫాలో అయిపోవడమే. ఆల్ రైట్, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. యాంగిల్ కూడా కట్టేద్దాం. అయితే చూసాం కదా, సో దిస్ ఈస్ ద వే టు ఫైండ్ అవుట్ ద పెయిర్ ఆఫ్ ప్లేన్స్. చాలా బాగుంది. సో ఈ పెయిర్ ఆఫ్ ప్లేన్స్లోనే దే విల్ ఆస్క్ యూ డెఫినెట్లీ ద యాంగిల్ ఆల్సో. సో యాంగిల్ ఫార్ములా కూడా ఇచ్చాము, ఫార్ములాలో వాల్యూస్ అప్లై చేస్తే యూ విల్ గెట్ ద కంప్లీట్ యాంగిల్ కూడా వస్తుంది. అప్పుడు 10 మార్క్స్ అనేవి మనకు వస్తాయి. ఇవి యూనిట్ 1కి సంబంధించి. లైక్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చి బైసెక్టింగ్ ప్లేన్స్ క్వశ్చన్ డెఫినెట్గా అడుగుతాడు, చాలా జాగ్రత్తగా చేయండి. అండ్ సెకండ్ వన్ ఈజ్ డెఫినెట్లీ ద పెయిర్ ఆఫ్ ప్లేన్స్. ఈ 2 క్వశ్చన్ల నుంచి మనం డెఫినెట్గా వీ కెన్ ఎక్స్పెక్ట్ ఆ క్వశ్చన్. అదర్వైజ్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్లు చూడండి, 4 ఇచ్చాను, చూడకపోతే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, ఛానల్ నేమ్ మీద క్లిక్ చేసి వెళ్తే అవి కూడా మనం డిస్కస్ 4 లాంగ్లు డిస్కస్ చేస్తాం, వాటి మీద షార్ట్ ఆన్సర్స్ కూడా ప్రతిదీ కూడా డిస్కస్ చేస్తాం. సో రైట్, చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ మనకి మిగిలిపోయినటువంటి యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. దానికన్నా ముందు ఒక టేటా అనేది తీసుకోవాలి. లెట్ టేటా బి ద ఎక్యూట్ యాంగిల్. ఎప్పుడు కూడా పెయిర్ ఆఫ్ ప్లేన్స్ ఉంటే దానికి ఎక్యూట్ యాంగిల్ ఉంటుంది. acute angle between the pair of planes, so ఎప్పుడైతే acute angle అన్నావో, what is the formula for the cos theta? We have given already a plus b plus c. ఇందాక కూడా రాసాము, పెద్ద రూట్ ఓవర్ వస్తుంది, వచ్చినాక a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ minus 4 into f square plus g square plus h square minus ab minus bc minus ca. So this is the thing we need to find out with modulus. విత్ మాడ్యులస్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో అంటే ఇఫ్ యూ విల్ గెట్ ఎ నెగిటివ్ వాల్యూ, వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ ఈస్ అ పాజిటివ్ వాల్యూ. సో మధ్యలో కూడా ప్లస్ ఉంటుంది. ఓన్లీ హియర్ వీ హ్యావ్ మైనస్ మైనస్ మైనస్. సో దిస్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద 2 పెయిర్ ఆఫ్ ప్లేన్స్ ఇచ్చేటటువంటి complete angle formula. For this angle formula we have to apply all the values. So మనకు ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి కదా, ABC. సో ప్రీవియస్గా మనకి వాల్యూస్ వచ్చాయి. సో వాట్ ఈస్ ద ఏ వాల్యూ వీ గాట్, ఇక్కడ ఒకసారి రాసుకుందాం. సో సిన్స్ మనకి ఇచ్చిన వాల్యూ ఏ వాల్యూ అయితే 2 ఇచ్చాడు, అది మనం ప్రీవియస్గా రాసుకున్నాం. సో బి వాల్యూ అయితే -6 వచ్చింది, అండ్ సి వాల్యూ ఏమో -12 వచ్చింది. తర్వాత ఎఫ్ వాల్యూ ఏమో 9 వచ్చింది, ఎఫ్ వాల్యూ. తర్వాత జీ వాల్యూ ఏమో 1 వచ్చింది, హెచ్ వాల్యూ ఏమో 1/2 వచ్చింది. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇవి మనకి ప్రీవియస్గా వచ్చినటువంటి వాల్యూస్, దీని ముందు ఆల్రెడీ చూశారు. ఓకే, అప్లై చేసే ఏబిసి. ఏ వాల్యూ ఈజ్ 2, బి వాల్యూ ఈజ్ -6, సి వాల్యూ ఈజ్ -12. అండ్ తర్వాత వచ్చి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ -6 స్క్వేర్ ప్లస్ -12 స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సో విచ్ ఈస్ ద ఫార్ములా, నాకు రాంగ్ రాసాం, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. అక్కడ ఏదైతే మనకి హోల్ స్క్వేర్ ఉందో అదే ఇక్కడ కూడా తీసుకోవాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి రాసావు కదా ఇక్కడ పైన, ఏ ప్లస్ బి, దానికే స్క్వేర్ ఇక్కడ. సో అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే సపరేట్ స్క్వేర్ కొడుతున్నప్పుడు వీ వోంట్ గెట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. ఆ లాజిక్తో కూడా మనకి స్ట్రైక్ అయ్యి ఈజీగా చేయొచ్చు. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత వచ్చింది ఇక్కడ, 2 -6 -12. అదే ఇక్కడ కూడా రాయాలి, కాకపోతే స్క్వేర్ పెట్టాలి. +4 into ఎఫ్ స్క్వేర్. ఎఫ్ వాల్యూ ఎంత ఉంది మనకి 9 స్క్వేర్ 81. G square 1 square is 1. H square 1/2 square అంటే 1/4. తర్వాత మైనస్ ఏబి. ఏబి రెండింటిని మల్టిప్లై చేయమట్టు -AB. AB 2 6 are 12 అంటే ఇట్ విల్ బికమ్స్ +12. మైనస్ BC. BC ఆల్రెడీ మైనస్ అక్కడే ప్లస్ అయిపోయింది. 60 72
minus CA, C and A. So minus into minus plus CA, 2 12s are 24. సో ఇలా చాలా జాగ్రత్తగా నీట్గా చేయాలి యాంగిల్. ఎందుకు అంటే ఇది జాగ్రత్తగా చేయమంటున్నాను. ఇందాక డిటర్మినెంట్ చేసాం, అది తప్పు చేసినా పర్వాలేదు. ఎందుకు అని అంటే డిటర్మినెంట్ వాల్యూ 0 రావాలి కాబట్టి రాకపోయినా 0 వేసేస్తాం అక్కడ. కానీ యాంగిల్ ఫార్ములా గుర్తుపెట్టుకొని ఇందాక ఫార్ములాలో కూడా చేంజ్ ఉంటే ఒకసారి చూసుకోండి, విచ్ ఇస్ a ప్లస్ b ప్లస్ c బై a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్. అక్కడ చేంజ్ చేయకపోతే ఒకసారి చేంజ్ చేయండి, యూ విల్ గెట్ కరెక్ట్ ఆన్సర్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మైనస్ 18లో 2 తీస్తే ఇట్ విల్ బికమ్స్ 16. ఆబ్వియస్లీ ఇది కూడా 16 కదా, అక్కడ ఎంత ఉందో అదే చెప్పాను కదా, యాంగిల్లో కన్ఫ్యూజన్ లేదు. ఇక్కడ 16 ఉంటే ఇది కూడా 16, 16 స్క్వేర్ మైనస్ 16 స్క్వేర్ 256 అండి, ప్లస్ 4 ఇంటూ, ఇక్కడ చాలా జాగ్రత్తగా సింప్లిఫై చేద్దాం దీన్ని, ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతాం. 81 ప్లస్ 1 82, 82లో 72 తీసే, 82లో 72 తీస్తే 10 మిగులుతుంది. చూడండి ఇది 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 సాల్వ్ చేస్తాం. 81 ప్లస్ 1 82, 82లో 70 తీస్తే 10, ఇంకెంత మిగిలింది మనకి ఇక్కడ 1/4 మిగిలింది. 12 24 ఎంత అవుతుందిరా 36. సో అలా మనం సింప్లిఫై చేసుకుంటూ వచ్చేయాలి. చేస్తే అట్ లాస్ట్ యూ విల్ గెట్ యాంగిల్ అనేది ఫైనల్గా వస్తుంది మనకి. ఆల్ రైట్, సో మాడ్యులస్ ఆల్రెడీ నెగిటివ్ వాల్యూ కాబట్టి మాడ్యులస్ తీసేస్తే ఇట్ విల్ బికమ్స్ అ పాజిటివ్ వాల్యూ. 16 స్క్వేర్ ఈజ్ 2 రూట్ ఓవర్ రాయాలి. 16 స్క్వేర్ ఈజ్ 256. సో అండర్ రూట్ 256. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది కాబట్టి అలా రాస్తే ఎల్సిఎం తీసే 4, అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఈ మూడింటికి ఎల్సిఎం తీస్తే ఇక్కడ 1 ఉంటుంది, అంటే 1 4s are 4, 4 10s are 40. 4 టేబుల్లో డినామినేటర్ 1 టైమే, అంటే పైన 1 ఉంటుంది. 36 4s are 436 ఫస్ట్, 4 6s are 24, 2 4 3s are 12, 144. ఆల్రెడీ నెగిటివ్ వాల్యూని మాడ్యులస్ తీస్తాం కాబట్టి పాజిటివ్ కింద మారిపోయింది. 256 చెప్పాను కదా, 4 4 క్యాన్సిల్ అవ్వడానికి మనం ఎంతసేపు అది చేసామన్నమాట. ఇంకెంత ఉందో చూడు, 140 ఫస్ట్ తీసుకో, 140 180 185. సో ఫైనల్లీ రూట్ ఓవర్ 6 ప్లస్ 5 1, ఇంకా 11కి 1 మిగులుతుంది, 9 ప్లస్ 4 14 1 2 441, అంటే రూట్ ఓవర్ 441 అంటే 21 అండి ఎగ్జాక్ట్గా. బికాస్ రూట్ ఓవర్ 400 అంటే 20, రూట్ ఓవర్ 441 అంటే 21. ఆ విధంగా ఎగ్జాక్ట్ ఆన్సర్ పర్ఫెక్ట్గా వచ్చింది. 16 21 ఏ టేబుల్లో క్యాన్సిల్ అవ్వవు. అలా పర్ఫెక్ట్గా ఆన్సర్ రావాలంటే మనం ఇంత పర్ఫెక్ట్గా ఫార్ములా అప్లై చేయడం, నీట్గా ఎక్కడ మిస్టేక్, ఎల్సిఎంస్ కొద్దిగా బాగా రావాలి దీనికైతే. సో ఫైనల్లీ కాస్ థీటా వాల్యూ ఎంత వచ్చినట్టు మనకి 16/21. మనకి యాంగిల్ అడిగాడు అంటే థీటా కావాలి, కాస్ అటువైపు పంపించే. Cos inverse 16/21 is the required answer for the given pair of planes. ఈ విధంగా చూసారా, అంటే ముందు వచ్చినటువంటి 3 లైన్లు, ఇక్కడ వచ్చిన 2 లైన్లు మొత్తం రాస్తే 10 మార్కులు వస్తున్నాయి అనమాట. బికాస్ పెయిర్ ఆఫ్ ప్లేన్స్ చేయమన్నాడు, అలాగే యాంగిల్ కూడా చేయమన్నాడు. దిస్ ఈస్ ద వే ఆఫ్ ఫైండింగ్ the pair of planes and angle between the given pair of planes. యాంగిల్ ఫార్ములా చూసుకోండి, పొరపాటున A1 A2 B1 B2 C1 C2 ఉంటుంది, అది రాయకండి, అది రాసేస్తారు. సో చాలా జాగ్రత్తగా ఈ ఫార్ములా రాసుకోవాలి. దీని నుంచి మనం ఈజీ టు గెట్ 10/10. ఇది లాంగ్ ఆన్సర్ అండి ఖచ్చితంగా ఇది. సో లాంగ్లో మనకు వచ్చే ఈ 10 మార్క్స్ కూడా మనం చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు, చాలా సింపుల్ వేలో. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇక్కడ వరకు వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో లైక్ అయింది అనుకుంటున్నాను. సో వీడియోని అయితే లైక్ చేసి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చేసే మరిన్ని మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి అన్నమాట. అండ్ మాకు కూడా కాస్త సపోర్ట్గా ఉంటుంది, మేము ఇంకా కాస్త ఎఫర్ట్ పెట్టగలుగుతాం. అండ్ దీనికి సంబంధించిన ముందు వీడియోలు వెనక వీడియోలు అన్నీ కూడా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్లో పెడతాము, ప్లేలిస్ట్లో పెడతాం. సో ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూస్తే యూ విల్ గెట్ ఎ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి అనమాట. కొత్తగా ఎవరైతే చూస్తున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు ఆల్రెడీ చేస్తూ ఉంటారు, చేయకపోతే వాళ్ళు కూడా చేసుకోండి.
Yes, sir. Thank you so much once again. Thanks a lot for watching the video.